ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ ఆకార నిర్మాణం. అండం, తల్లి నుండి విడుదలైన అండంతో తల్లి నుండి విడుదలైన ఒక కణం, శుక్రకణం మాత్రమే కలిస్తే ఆ రూపమే మనం మానవాకార నిర్మాణం. అది ఒక గుండు సూది పరిమాణంలో ఉంది చూడండి, కంటికి కనిపించినంత. అదే నువ్వు నేను. ఒక్కసారి దాన్ని చూడండి. ముందు పెద్ద తలకాయి, వెనక చిన్న తోక. అదే మీ ప్రారంభం. ఇలాంటివి తండ్రిలో నుంచి 4 కోట్ల నుంచి 30 కోట్లు కణాలు వస్తాయి. తండ్రిలో నుంచి ఇలా వచ్చినవి 4 కోట్ల నుంచి 30 కోట్లు. కానీ తల్లి అండం మాత్రం అంతమందికి ఇవ్వలేదు, ఒక కణానికి మాత్రమే. అలా రెండు కలిసి ఫలదీకరణం చెందటమే పిండం అన్నాం. అండం, పిండం. మన రూపం ఎలా మారుతుందో చూడండి. ఈ 2 కణాలు కలయికతో ఏకకణంగా మారిన ఇది వందలు, వేలు, లక్షలు, కోట్లు కణాలుగా విడిపోతున్నాయి. అవన్నీ కోట్లు కణాలుగా విడిపోతున్నాయి. ఎందుకు ఇన్ని కోట్లు కణాలుగా విడాలి? ఎందుకంటే చర్మం కావాలి ఈ ఆకారానికి, దాని లోపలున్న మాంసము కావాలి, దాని లోపలున్న నరములు కావాలి, దాని లోపలున్న ఎముకలు కావాలి. చూడండి, ఆ కళ్ళు, చిన్ని ముక్కు, వంగిన ఆకారం. తల్లి గర్భంలో వారాలు గడుస్తున్న కొద్దీ ఆ విధంగా మనం రూపాంతరం చెందుతుంటాం. తల్లి గర్భంలో అదే మన దశ. అప్పుడు మనం ఒక లోకానికి వచ్చామని, ఆ లోకంలో ఎన్నో కష్ట సుఖాలు ఉన్నాయని, ఎన్నో పాపభూయిష్టమైన కార్యక్రమాలు జరుగుతున్నవని, కన్న తండ్రిని తలచేవారు అతి కొద్ది మందేనన్న నిజాలు ఆ గర్భంలో మనకు తెలియవు. ఎందుకంటే తల్లిలో ఉన్నాం 9 మాసాలు. ఆ తరువాత బాహ్య ప్రపంచంలో అడుగు పెడతాం. మిగిలారా, ఈ నిర్మాణం దేవుడు చేశాడే తప్ప మనిషి చెయ్యలేడు. ఈరోజు పిండోత్పత్తి శాస్త్రానికి ఈ మహాజ్ఞానం అర్థం కావటం లేదు. విషయం ఏంటో తెలుసా? కోట్ల కణాలుగా ఉన్న ఈ మానవ ఆకారంలో అన్నీ ఒకే రకమైన కణాలు అయినప్పుడు కొన్ని కణాలు కళ్ళుగా మారాలి అని, వాటిలో కొన్ని కణాలు చెవులుగా మారాలని, వాటిలో కొన్ని కణాలు తల వెంట్రుకలుగా మారాలని, కాళ్ళుగా మారాలని, చేతులుగా మారాలని, చేతి వేళ్లగా మారాలని. మరో విషయం తెలుసా మీకు? ఒక చేతిలో 5 వేళ్ళు ఉన్నాయండి. ఈ 5 వేళ్ళు ఒక్క రకంగా ఉండవు. బొటన వ్రేణు, చూపుడు వ్రేణు, మధ్యపు వేణు, ఉంగరపు వేణు, చిటికెన వేణు. అయితే బొటన వ్రేణు దాని రూపం వేరు. చూడండి, మీ చేతిని చూసుకోండి. చూపుడు వేణు దాని రూపం వేరు. మధ్యపు వేణు దాని రూపం వేరు, పొడవు. దాని ప్రక్క ఉంగరపు వేణు, దాని ప్రక్క చిటికెన వేణు. ప్రియులారా, ఈ 5 వేళ్ల మీద గీతలు ఉన్నాయి చూడండి, వేలి ముద్రలు అంటారు వాటిని. ఈ 5 ముద్రలు లేదా ఈ 10 ముద్రలు
ఎంత చిత్రం అంటే ఒకటి ఒకలా ఉండదు. ఇన్ని రూపాలు కలిగిన మనం ఈ మానవ ఆకార నిర్మాణం గురించి ఆలోచిస్తే సామాన్య మానవునికి అంతుపట్టనిదిగా కనిపిస్తుంది. అందుకే దీన్ని దేవుడు తన వైపు తీసుకొని ఏం చెబుతున్నాడో ఒకసారి మీ బైబిల్ విప్పి చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం. ఏదో వింటున్నట్టుగా మీరు ఉండకండి. బైబిల్ క్రీస్తు పూర్వం 600-700 సంవత్సరాల కాలంలో యెషయా ప్రవక్త ఇశ్రాయేలీల నడుమ ఉండేవాడు. అతని ద్వారా దేవుడు తల్లి గర్భంలోని రూపం, తల్లి గర్భంలోని రాక, తల్లి గర్భంలోని అపూర్వమైన సృష్టి, నీ సృష్టి, నిన్ను రూపించిన ఆకారం గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి అంటున్నాడు. ఎవరు? ఏ సైంటిస్టు, ఏ ఇంజనీర్ నిర్మించాడు? ఏమండి, ఎవరు నిర్మించలేరండి. ఎందుకో చెప్పమంటారా? ఈవెన్ మీకు రక్తం కావాలన్నా ఏ ఫ్యాక్టరీలో తయారవదండి. అదే గ్రూపు రక్తం మరొకరిలో నుండి తీసి నీకు ఎక్కించాలి. అంటే రక్తాన్ని మనిషి తయారు చేయలేడు. అందు గురించి డబ్బును దాచుకుంటున్నట్టుగా ఈ రోజుల్లో రక్తాన్ని దాచుకుంటున్నారండి. బ్లడ్ బ్యాంక్ అన్నారు దీన్ని. బ్లడ్ బ్యాంక్. రక్తం దాచుకోవాలి. మేడ్ బై గాడ్, నాట్ మేడ్ ఇన్ యుఎస్ఏ, నాట్ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా. అబ్బాయి ఎవడు చేయలేడండి దీన్ని, దేవుడే చెయ్యాలి. కనుగుడ్డు ఎవరు చేయగలరంటే? కన్ను పోతే మరొకరి కన్ను తీసి నీకు పెట్టాలి తప్ప దొరకదు. కనుగుడ్డు దొరకదండి. అందుకే ఐ బ్యాంక్. కళ్ళను కూడా, నేత్రాలను కూడా దానం చేయండి అంటున్నారు. చనిపోయిన తర్వాత మీ నేత్రాలు మాకు ఇచ్చేస్తామని రాయండి అంటున్నారు. ఈరోజు అడుగుతున్నారు. ఐ బ్యాంక్, అందులో భద్రపరుస్తారు. కిడ్నీ బ్యాంక్. కిడ్నీలు దొరకవండి బజార్లో. హ్యూమన్ బాడీలోని స్పేర్ పార్ట్స్ ఎక్కడ అమ్మరు. ఈరోజు పిల్లలు మోటార్ సైకిల్ నడుపుతుంటే హ్యాండిల్ వదిలేస్తారండి. ఇద్దరు 2 చేతులతో హ్యాండిల్ వదిలేసి వెనకడితో మాట్లాడుతుంటాడు. అంటే ఏంటి? మోటార్ సైకిల్ పోతే నీకు దొరుకుతాయి స్పేర్ పార్ట్లు. దాన్ని నడిపే నువ్వు, నీలో ఏవైనా పోయాయి అనుకో, దొరకవు. ఆ బాధ వాడికి తెలీదు. అది దేవుడు చేసినవి, మనుష్యుడు చేసినవి కాదు. ప్రియులారా, నిజంగా దేవుని సృష్టి ఎంత అపూర్వం మన దేహం విషయంలో. అందుకంటున్నాడండి ఈ పదాలు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి అంటున్నాడు. దేవుడు చేసాడండి మనల్ని గర్భంలో. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం, 5వ వచనం, 6వ వచనం చూడండి. ఏదో చెప్పేస్తున్నాను అనుకోకండి. ఎంత వాస్తవాలు. క్రీస్తు పూర్వం 2800 సంవత్సరాల క్రితమే బైబిలులో మహాజ్ఞానం భద్రపరచబడింది అని ఈ ప్రపంచానికి కేకవేసి చెబుతున్నాను. మీరు చూసే డార్విన్కి కానీ, మీరు చూసే ఐజాక్ న్యూటన్కి కానీ, మీరు చూసే ఐన్స్టీన్కి కానీ, మీరు చూసే సోక్రటీస్కి కానీ, మీరు చూసే ప్లేటోకి కానీ, వీళ్ళెవరికీ తెలియదర్రా వాస్తవం. వాళ్ళంతా బైబిల్ని కాపీ చేశారు. బైబిల్ను దొంగిలించిన సైన్స్ ప్రపంచం అని రాశాను ఆర్టికల్. బైబిల్ను దొంగిలించారు వాళ్ళు. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును అన్నాడు యెషయా గారు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నాడు షేక్స్పియర్ గారు. ఈయన ఎప్పుడు చెప్పాడు?
మొన్న చెప్పాడు. ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చినని యెషయా గారు ఎప్పుడు రాశారు? దేవుడు చెబితే క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితమే ఆ మాట రాస్తే, క్రీస్తు తరువాత కొన్ని వందల సంవత్సరాల తరువాత పుట్టినటువంటి షేక్స్పియర్ ఈ లోకప నటన గతించుచున్నది అనడానికి ఈ ప్రపంచమే ఒక వేదిక అన్నాడు. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నాడు. ఇవేవో గొప్ప సూక్తులని ప్రపంచం నమ్మింది. షేక్స్పియర్ను ఒక గొప్ప కవిగా అభివర్ణించింది. కానీ నా దృష్టిలో వాళ్ళంతా కిడ్స్ అంటాను నేను, చిన్నపిల్లలు. బైబిల్ని కాపీ చేశారు వీళ్ళంతా. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలకు చెప్తున్నాను, ప్రపంచ రచయితలకు చెప్తున్నాను, ప్రపంచ కవులకు చెప్తున్నాను, ప్రపంచ శాస్త్రవేత్తలకు చెప్తున్నాను. ఇది వాళ్ళది కాదు, దేవునిది. 49:1 యెషయా గ్రంథం. దీపములారా నా మాట వినండి, దూరమునున్న జనములారా ఆలకించండి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టినది మొదలుకొని ఆయన నా పేరును గుర్తించుకున్నారు తండ్రి. 5, 6 యెహోవా దృష్టికి నేను గనుడనైతినని, యెహోవా దృష్టికి నేను గనుడను, అందుకే నిలబెట్టాడు. నా దేవుడు నాకు బలమాయెను. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల్లో రాయబడిందండి ఈ గ్రంథం. 3000 సంవత్సరాల క్రితం మానవ ఆకార నిర్మాణం, తల్లి గర్భంలో మనం ఉన్న పరిస్థితిని ఏమని రాయిస్తున్నాడో దేవుడు చూడండి తన చేత. 71 కీర్తన 6వ వచనం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. ప్రాపకుడవు, గర్భవాసిని. ఒక కణంగా నా తల్లి అండంలోనికి నన్ను మాత్రమే తీసుకొని వెళ్ళి అక్కడ ఫలదీకరణం చెందించి అప్పటి నుంచి నువ్వు నన్ను సాకుతున్నావు తండ్రి అంటున్నాడండి. ఎంత మంచి మాట. నాకు కావలసినవన్నీ, ఒక తండ్రి తన కుటుంబానికి కావలసినవన్నీ ఇచ్చి సాకుతాడు బిడ్డల్ని, భార్యని. నిజంగా గర్భంలో ఆ బేబీని చూస్తుంటే తల్లి ప్రేగును బొడ్డులో కనెక్ట్ అవ్వడం, బొడ్డుకి అనుసంధానించబడి ఉంటుందంటే దాని నుండే ఆహారం, దాని నుండే ఆ బిడ్డ బ్రతకే సమస్తము ఆ బిడ్డలో ప్రవేశిస్తూ ఉంటాయి. ఇది ఎవరు చేసిన పని? ఇది ఎవరు చేసిన పని? ఎవరికి తెలుసు ఇది ఇలా జరుగుతుందని? గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. ఆ చీకటిలో, అంధకారంలో నాకు ఒక చిన్ని మెదడును, నాకు కళ్ళును, నాకు పెదవులను, నోటిని, చెవులను, ఆకారాన్ని కలిగిస్తున్నావు. నా తల్లి గర్భంలో సాకుతున్నావు. 9 నెలలు సాకావు. అప్పుడు తల్లి పాలివ్వదు. బయటకు వచ్చిన తరువాత కదా ఒడిలో వేసుకుంటుంది తల్లి. ఆ లోపల నిన్ను బ్రతికించింది ఎవరు? నీ తల్లి గర్భములో నిన్ను 9 మాసాలు. ఆలోచించండి, ఎంత మంచి మాట, ఎంత చక్కటి జ్ఞానాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు. ఏమండి, వాటిలో కొన్ని కణాలు బొటనవేలుగా మారాలని వాటికి ఎలా తెలుసు? మీరు ఆలోచించండి. వాటిలో కొన్ని కణాలు తలకాయగా మారాలని వాటికి ఎలా తెలుసు? వాటిలో కొన్ని కణాలు తలకాయలోని మెదడుగా మారాలని వాటికి ఎలా తెలుసు? బొటన వేలులో ఉన్న కణములు, చూపుడు వేణులో ఉన్న కణములు, మధ్యపు వేణులో ఉన్న కణములు ఇవన్నీ ఒకటే కదా. ఇవన్నీ ఒకటే అయినప్పుడు అవన్నీ వేరు అవయవాలు, అతంద్రియాలు ఎలాగే ఇవి ఒకలా. నీ దేవుడు లేడనే మూర్ఖులు ఉన్నారండి ఈ ప్రపంచంలో. దేవుడు లేడనే బుద్ధిహీనులు ఉన్నారండి ఈ ప్రపంచంలో. ఈ శాస్త్రీయ దృక్పథంలో ఆలోచిస్తే బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథం. కానీ ఈ మహాజ్ఞానాన్ని ఎవరండి మనకు నేర్పిస్తున్నారు? బైబిల్ మాకు తెలుసు అనుకునే అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లోనే ఈరోజు బైబిల్ లేదండి. వాళ్ళు బైబిల్ నమ్మని స్థితికి వచ్చేసారండి. వాళ్ళు
బైబుల్ నమ్మకే కదండి చంద్రమండలం మీద ప్లాట్లేసి అమ్ముతున్నారు. ఈ మధ్య విజయవాడలో 2 భార్యాభర్తలు కొనుక్కున్నారండి ఒక 2 ఎకరాలు. అక్కడ ఎక్కడ? చంద్రమండలంలో. అంతకుముందు హైదరాబాద్లో కొనుక్కున్నారండి. చంద్రమండలం మీద ఎకరాల స్థలం కొన్న వాళ్ళు చచ్చిపోయిన రొనాల్డ్ రేగన్ మాజీ అమెరికా అధ్యక్షుడు ఉన్నాడండి, తెలుసా మీకు? బిల్ క్లింటన్ ఉన్నాడండి, బతికే ఉన్నాడు ఆయన. చంద్రమండలంలో కొనేసుకున్నారు ఎప్పుడే ఎకరాల స్థలాలు. 20,000 ఎకరం. మీరు కొనుక్కోవచ్చు. 20,000 ఎకరం అక్కడ. చౌడు నేల, పండని ఆ నేలలో గాలి లేని చోట, ప్రాణవాయువు లేని చోట, చౌడు నేల లాంటి ఆ నేల మీద నువ్వు బ్రతకగలవా? నువ్వు ఉండగలవా? అంత మహా వెలుగులో సూర్యగోళంలో నువ్వు బ్రతకగలవా? భయంకరమైన -డిగ్రీలు చలండి ఒక ప్రక్క చంద్రుడికి, ఒక ప్రక్క విపరీతమైన భయంకరమైనటువంటి సెంటీగ్రేడ్ అండి, భయంకరమైన వేడండి. సెగలు లేచిపోతుంటాయండి. అక్కడ అదంతా వెలిగితేనే మనకు వెన్నెల. అక్కడ ఎలా బ్రతకగలం? భూమే మీకు నివాసయోగ్యమైన స్థలమని దేవుడంటే, భూమి మానవ నివాసయోగ్యమైన గోళమని దేవుడు రాస్తే బైబిల్లో, ఒక మనుష్యుని నుండి సకల జాతి మనుషులను సృష్టించి భూమి మీద విస్తరించి అభివృద్ధి ఫలించండి అని, భూమిని నిండించండి అని దేవుడు ఆశీర్వదిస్తే చంద్రమండలాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నారండి వీళ్ళు. వీళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా? లేదు. అగ్రరాజ్యాలు అది USA అనుకుంటున్నారేమో. బొత్తిగా జ్ఞానము లేని వారు అమెరికా వాళ్ళు. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదండి, అది ఎక్కువ. దేవుని జ్ఞానము లేని వాళ్ళు. పాశ్చాత్య దేశాలు వెస్టర్న్ కంట్రీస్లో అనేకమైనవి. వాళ్ళకి అసలు బైబిలులోని మహాజ్ఞానం అర్థం కాదండి. యేసు పుట్టినప్పుడు కూడా తూర్పు దేశాల నుండి వెళ్ళారు మహాజ్ఞానులు. అమెరికా తూర్పు దేశాల్లోనికి రాదండి. యూరోపియన్ కంట్రీస్ తూర్పు దేశాల్లోనికి రావండి. మరి ఎవరో ఇండియన్స్ మనం తూర్పు తీరంలో ఉన్నామండి. తూర్పు దేశాల్లో మహాజ్ఞానులు ఉన్నారని అన్నాడండి ఆ రోజే. నక్షత్రాల కదలికను బట్టే మహాచక్రవర్తి ప్రపంచంలో ఉద్భవించాడన్న సంగతి తెలుసుకున్న ఖగోళ శాస్త్రవేత్తలండి వాళ్ళు వచ్చిన వాళ్ళు. తూర్పు దిక్కున నక్షత్రమును చూచితిమి, యూదులకు రాజుగా పుట్టిన వారు ఎక్కడున్నారని హెరోదును అడుగుతున్నాడు. అప్పటికి వాడే రాజండి, పనికి మాలిన రాజు. ప్రియమైన సోదర సోదరీమణులారా, దేవుని జ్ఞానం పాఠశాల నుంచి బోధించాలి. అది అమెరికాలో లేదండి, ఈరోజు ఇంగ్లాండ్లో లేదండి, అందరూ క్రైస్తవులైన ఫ్రాన్స్ దేశంలో లేదండి, అందరూ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి ఇటలీలో లేదండి అది. ఇక మన ఇండియాలో బోధిస్తారా బైబిల్ని? అమ్మో ఇది విదేశీ మతం అని వీళ్ళు ముద్ర వేసేసారండి. ఇక సంఘాలలో బోధిస్తున్నావా మనం? ఏం బోధిస్తున్నాం? రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును, మీరు పరలోకానికి వెళ్ళి వెళ్ళకపోయినా మాకు అనవసరం, మీకు రోగం ఉంటే మా దగ్గరికి రండి అంటున్నారు. ఎంతవరకు నిజం అది ఆలోచించండి, ఎంతవరకు అది వాస్తవం? ప్రియులారా, గర్భములో ఉన్నప్పుడే దేవుడు నిన్ను రూపించాను అన్నాడు 139:16 కీర్తనలో. ఒక అద్భుతమైన మాట ఆయన వివరించాడు చూడండి. అందులో కీర్తన 139:16 వచనములో ఆ చిన్ని కణం, ఒక గుండె సూది లాంటి కణం, తల్లి అండంతో ఫలదీకరణం చెందిన తరువాత పిండంగా మారుతుంది. ఇవన్నీ జరిగిస్తున్న దేవుడు ఏం చేస్తున్నాడో చదవండి అక్కడ 139:16. నేను పిండమునై ఉండగా దేవుడా తండ్రి నీ కన్నులు నన్ను చూస్తున్నాయ్యా అన్నాడండి. ఎంత మంచి మాట అండి. భార్యను కూడాడు భర్త, భర్తను కూడింది భార్య, హాయిగా వాళ్ళు నిద్రపోయారే తప్ప ఆ కణం ఆ చీకటిలో పరిగెడుతూ 30 కోట్ల కణాలు ఆ రేసులో, ఆ పందెంలో ఉన్నప్పుడు నీ కణాన్ని తీసుకువెళ్ళి తల్లి అండంతో కలిపి నిన్నొక పిండంగా తల్లి గర్భంలో మలిచాడే నీ కన్న తండ్రి. అప్పటి నుంచి నిన్ను చూస్తున్నాడు తెలుసా. అందుకేనండి పానుపు నిష్కళంకమైనది అన్నాడండి. వివాహము ఘనమైనదని ఎందుకన్నాడు? మీరు పప్పు బూర్లు పప్పన్నాలు తినడానికి కదండి,
మేళతాళాలతో ఊరేగింపుల కోసం కాదండి ఆ మాట అన్నది ఆయన. ఆయన పిల్లలు నీ గర్భమున పుట్టడానికి ఆయన మార్గాన్ని తెరిచాడు. ఆయన నీ గర్భం నుండి తీసుకురావడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం. ఎన్ని గణాలు, అన్ని పుట్ల గణాలు ఒకటే నిలబడింది అంటే ఒక్కసారి మీరు ఆలోచన గొప్పతనం. అంటే మీరు నిలబడ్డరు అంటే దేవుడు గుర్తించాడు, అంటే దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలి అనుకున్నాడు. వండర్ఫుల్. అందుకే ఏమంటున్నాడు చూడండి, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి. ఇంకేమన్నాడు, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపై. మీ బైబిల్లో చివరి అక్షరాల్లో ఏమున్నాయి చూడండి, చిన్న అక్షరాల్లో. నీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు నీకు కళ్ళు కావాలి, నీకు ముక్కు కావాలి, నీకు చెవులు కావాలి, నీకు చేతులు కావాలి, నీకు కాళ్ళు కావాలి అన్నప్పుడు ఏమంటున్నాడు చూడండి, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే అన్న దగ్గర ఒక అక్షరం ఉంది చూడండి. ఆ కిందని బైబిల్లో చిన్న అక్షరాల్లో ఏముంది అడుగుని చూడండి. గ్రంథములో లిఖితములాయను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయన అన్న దగ్గర ఏ ఉంటా చూడండి బైబిల్స్లో. అడుగుని ఏమని రాశాడో తెలుసండి, ఒకటైనను కాక మునిపే నా అవయవములన్నీయు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. ఓల్డ్ బైబిల్స్లో ఉంటా చూడండి. అది నా బైబిల్లోనే చదివానండి. మానవ ఆకార నిర్మాణం జరుగుతున్నప్పుడు ఒక్కొక్క అవయవము ఒకటైనను కాక మునిపే నా అవయవములన్నీయు దినదినము, మొదటి వారం, రెండో వారం, మూడో వారం, నాలుగో వారం, ఐదో వారం, ఆరో వారం. చూడండి బేబీ ఎలా కదులుతుందో లోపల. ఒక్కొక్క వారానికి బిడ్డలు ఎలా మారుతున్నా, బిడ్డ రూపం మారిపోతుంది చూడండి. ఒక్కొక్క అవయవము సంతరించుకుంటుంది చూడండి. చూడండి నా బైబిల్లో చదువుతున్నాను, ఒకటైనను కాక మునిపే నా అవయవములన్నీయు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. అవయవాల గురించి తన గ్రంథంలో రాసుకున్నాడేటండి. మీ అవయవాల గురించి, మీ కాళ్ళు, మీ చేతులు, మీ ముక్కు, మీ చెవులు, మీ కళ్ళు, మీ మెదడు, వాటన్నిటి గురించి తన రాసుకుంటున్నాడు తన గ్రంథంలో. ఎంత చిత్రం అండి. దేవుడు రాసుకున్నంత గొప్పవానికి ఇవ్వబడిన అవయవాలు గొప్పవే, ఆయన చేసినవే. ఎవరు చేయగలరు చేతుల్ని, ఎవరు చేయగలరు కాళ్ళని, ఎవరు చేయగలరు తలని, ఎవరు చేయగలరు కళ్ళుని? ఆయనే చెయ్యగలడు. రక్త ప్రసరణం జరిగి కణ విభజన జరుగుతూ లోపల ఒక మహత్యమైనటువంటి ఒక ఆకారాన్ని దేవుడు చేస్తుంటే నీకొచ్చే ప్రతి అవయవం కోసం తన గ్రంథంలో రాసుకున్నానంటున్నాడు చూడండి.
ప్రచురింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు. చూడండి బైబిల్లో ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. దేవుని కొరకు దేవుడు చేసుకున్న ఓ జీవి, ఓ జీవాత్మ, పరమాత్మ నుండి విడిపోయిన నీవు జీవాత్మగా భూమి మీద ఒక ఆకారాన్ని కలిగిన నీవు నీకిచ్చిన అవయవాలను దేనికోసం వాడుతున్నావు ఈరోజు ఆలోచించు. చేతులు, కాళ్ళు, నోరు, మెదడు, మాటలు, ఆలోచనలు ఎవరి కోసం వాడుతున్నావు వాటిని? ఈ విచిత్రమైన రూపాన్ని దేవుడు చేసిన తరువాత ఈ రూపంతో నువ్వు బయటకు వచ్చిన నువ్వు నీ శరీరముతో ఎవరి పనిలో ఉన్నావు? ఎవరి పని చేస్తున్నావు? మారిపోయాం కదండి. దేవుని జ్ఞానాన్ని పక్కకు పెట్టేశాం, లోక జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం, ఎక్కువ జీతాలు వచ్చే కోర్సులు నేర్చుకుంటున్నాం. ఇంజనీరింగ్ చదివితే ఎక్కువ జీతాలా? కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివితే ఎక్కువ జీతాలా? ఏది చదివితే ఎక్కువ జీతాలు? బిజినెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషనా? ఎంబీఏ చదువుదామా? ఎంసీఏ చదువుదామా? ఈరోజు బీటెక్ ఎంటెక్ అని ఆలోచిస్తున్నారే మీరు? 60 ఏళ్ళ 70 ఏళ్ళ మీ జీవితం కోసం ఆలోచన కలిగి బ్రతుకుతున్నారే మీరు? అందుకేనా ఈ దేహాన్ని కూడా మీకు ఇచ్చింది? నో, ఇవ్వలేదు. ఇవ్వలేదు. నువ్వు సాకాల గర్భంలో 9 నెలలు తన ఇష్టాన్ని నెరవేర్చడానికి, నీ ఇష్ట ప్రకారం బ్రతకాలని ఆయన రాసుకోలేదు, తన ఇష్ట ప్రకారంగా బ్రతకాలని రాసుకున్నాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 35-36 వచనాలు చూడండి. నిన్ను చక్రవర్తిని చేసిన, నిన్ను కూలీగా చేసిన, నిన్ను ఏ విధంగా చేసినా భూమి మీద నువ్వు ఎవరివైనా ఏం చెయ్యాలో తెలుసా? నీ తరము వారికి సేవ చేయాలి, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని వెలిగించాలి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆయన పేరు దావీదు. ఆయన పేరు దావీదండి. 13వ అధ్యాయం 22. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు ఆయన. మీ గురించి ఆ మాట చెప్పగలడా దేవుడు? మీరు ఆలోచించండి ప్రియులారా, ఈ మాట దేవుడు చెప్పగలడా మీ గురించి? నా ఇష్టానుసారి వినువని నీ గురించి చెప్పగలడా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని నీ తండ్రి నిన్ను చూసి చెప్పగలడా? తండ్రి సాక్ష్యము నీకున్నదా? లేకపోతే నీ సాక్ష్యం ఎవరికైనా అవసరమా? నీ తండ్రి సాక్ష్యం నీకు అవసరం. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే 35-36 దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి, దావీదు తన తరము వారికి సేవ చేసి దేవుని సంకల్పము చొప్పున ఉందో చూడండి. ఎందుకు పుట్టాడు? రాజు వలన, సింహాసనం ఎక్కాలన? కాదండి, కాదు కాదు కాదు. ఆయన ఎవరైనా దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి. మీరెవరైనా, నువ్వు రాజువైనా, పేదవైనా, మంత్రివైనా, నువ్వు డాక్టర్వైనా, యాక్టర్వైనా, ఉన్నవాడివైనా, లేనివాడివైనా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి మాత్రమే నువ్వు భూమి మీద పుట్టావు. దేవుడు నిన్ను తల్లి గర్భంలో నిన్ను పిండంగా ఫలదీకరణం చెందించాడు. దేవుడిచ్చిన ఈ రూపాన్ని ఎవరికి వాడుతున్నావు? తాగడానికా, తిరగడానికా, వ్యభిచరించడానికా, దొంగిలించడానికా, అబద్ధాలు ఆడడానికా, 24 గంటలు లోకంలో ఉన్న వాటిని చూసి బ్రతకటానికా? దేనికి బ్రతుకుతున్నావు? ఈ శరీరం ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చారో తెలుసా? ఆయన ఇష్టం నెరవేర్చడానికి. మీరు మీ ఇల్లు కట్టుకుంటే మీ ఇష్టం కనుక, మీ కష్టం కనుక, మీ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ డైనింగ్, ఎక్కడ బెడ్రూమ్, ఎక్కడ టాయిలెట్స్, ఎక్కడ కిచెన్ అని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు దేవుడు ఇంటిని కట్టాడు. ఈ దేహాన్ని తన ఇల్లుగా మలుచుకున్నాడు. దీనిని దేవుడు తన ఇల్లు కట్టుకున్నాడు. దేవుడికి ఇల్లు కట్టాలని చాలా మంది అనుకుంటున్నారు ఈరోజు. అది గుడి, గుడండి, గుడి. దేవుడికి ఇల్లు కట్టాలని. మీరేం గుడి కట్టగలరు? ఒక 50 సిమెంట్ బస్తాలు, ఒక 10 లోడ్లు లారీలు రాయి లేతే రాడ్డు ఇస్తే ఏం చేస్తారండి? ఒక అంతస్తు 2 అంతస్తులు వేస్తారు గుడి, దేవాలయం మీద గోపురం కడతారు, మీద ఒక సిలువ వేస్తారు. ఇదే గుడి అని చెప్పుకుంటున్నారు. ఎంత తప్పండి అది! ఎంత తప్పో తెలుసా? చూస్తారా బైబిల్లో? చూడండి, చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. మనుషుడు దేవుడు గుడి కట్టగలడా అండి? మనుషుడికి దేవుడు గుడి కట్టగలడా? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 47-50 వచనాలు చూడండి. సొలొమోను 47
సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను దేవుడు హస్తకృతాలయములలో ఉండడు, హస్తకృతాలయములలో ఉండడు, హస్తకృతాలయములలో ఉండడు. మీ చేతులతో మలిచిన మందిరాలను వాటిలో ఆయన ఉండడు. ఆయన ఎందులో ఉంటానన్నాడో వింటారు ఒకసారి. ఆయన ఎందులో ఉంటాడో అన్నాడో చూస్తారు ఒకసారి బైబిల్లో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. ఏది చెప్పినా అది బైబిల్కు బేస్ ఉండాలి. మీరేం చెప్పినా బైబిల్లో లేనిది ఎవరు చెప్పినా దయచేసి నమ్మకండి. ఏది చెప్పినా అది బైబిల్లో ఉండాలి. అది ఉంటేనే దేవుడు చెప్పినది అవుతుంది. అది లేకపోతే అతడు పుట్టించినది అవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. మీ బైబిల్ విప్పి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము మీ దేహము దేవునికి ఆలయం. ఆయన కట్టుకున్నాడు ఈ దేహాన్ని. అందుకే నిన్ను నిలబెట్టాడు అండంగా. అందుకే నిన్ను ఫలదీకరణం చెందించి ఆయన నేత్రాలతో గర్భములో ఉంటుండగానే ఒక అవయవము నిర్మాణము జరుగుతుండగా వాటన్నిటి గురించి తన గ్రంథములో రాసుకున్నాడు. అది ఆయన కట్టిన దేవాలయము. దేవుడు కట్టిన దేవాలయమే మానవునికిచ్చిన దేహము. జీవము గల దేవుని ఆలయం ఎక్కడుంది? కొండ మీద కాదు. దానికి జీవం లేదండి. సిమెంటు అదేం మాట్లాడుతుంది? అదేం కదులుతుంది? రాళ్ళండి, ఇసుకతో కట్టినవండి అవన్నీ. ఇనప రాడ్స్తో కాలమ్స్ చేసి కట్టినవండి. అవి దేవుడు కట్టినవి ఎందుకు అవుతాయి? మనుషులు కట్టుకున్నవి అవి. ఇక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఆ దేవాలయములలో నివసించి సంచరింతును. అంటే మన దేహాలలో ఆయన సంచరిస్తాడు, నివసిస్తానని ఆయన చెబుతుంటే మా దేహాల్లో వద్దు దేవా, నీకల్లా పక్కన ఒక చిన్న గుడి కట్టేస్తాం, అందులో పడుండు, తాళం వేసుకు వెళ్ళిపోతాం, ఆదివారం ఒక రోజు ఇప్పుతాం అంటారు. పిడి సుందరరావు మంచుడు కాదన్నా విన్నారా మీరు? విన్నారా? చెప్పుంటారు. ఎందుకంటే చాలామందికి మింగుడు పట్టడం లేదు. మీరెక్కడ విద్యావంతులు అయిపోతారో వాళ్ళ దుకాణాలు ఎక్కడ మూసేయవలసి ఉంటుందని భయపడుతున్నారు ఇప్పుడు భక్తులు. ఎందుకు? ఇంతవరకు వాడు బోధించిన బోధనా విధానాలే వెరైటీ. తప్పులు బోధించేసేది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ ముందటి వాడు చెప్పిన తప్పులు అవి. వాళ్ళలా నేర్చుకున్నారంటే వాళ్ళ ముందటి వాళ్ళు చెప్పిన తప్పులు. తప్పు తర్వాత తప్పు, తప్పు తర్వాత తప్పు, తప్పు తర్వాత తప్పు చేస్తున్నారే తప్ప వాస్తవం బైబిల్లో ఎక్కడుంది అని ఎవ్వరూ వెతకటం లేదండి. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఆరంభించాం. ప్రపంచానికి ఇది ఇండియాకని కాదండి. ఆయన ఎక్కడుంటానని రాశాడండి? ఎక్కడుంటానని రాశాడు? నేను వారిలో నివసిస్తాను. బిడ్డ ఈ దేహాన్ని నేను నీకు ఇచ్చాను, నీలో ఉంటానని. ఆయనంటే వీళ్ళంటారు, దేవుడా నువ్వు నాలో మాత్రం ఉండగయ్యా, నీకల్లా అక్కడ గుడి కడతాం, అక్కడుండు అని. కొండ మీద లోవలోనూ ఎక్కడో పాతాళంలోనూ గుళ్ళు కడతాయని ఉంటాడా? సొలొమోను కట్టించిన బంగారు దేవాలయం గురించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ విన్నారు కదా. దేవుడు సర్వోన్నతుడు ఆలయాలలో మానవుడు తన చేతులతో కట్టిన మందిరాలు గోడల మధ్య ఉండడు. ఒకవేళ నువ్వు కట్టాలనుకుంటున్నావా? అయితే కట్టు, చూస్తాను. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం కట్టమన్నాడు. ఇప్పుడు ఏం కడతాడు? నూరెళ్ళ పెట్టేయాలి. ఆలోచించండి ప్రియులారా. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిన ఇందును, వారు నా ప్రజలై వందరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. మీ దేహము, మీ శరీరాలు చేతులు మీవా? మీకు చేతులు కావాలని మీ అమ్మ అన్నది అప్పుడేనండి మీ నాన్నగారితో. మా నాన్నగారితో ఉందండి మా అమ్మ, ఏమండి నా బిడ్డకి 2 చేతులు కావాలి, దయచేసి జాగ్రత్తగా చూడండి అని తల్లిదండ్రులతో చెప్తుందా? సరే నాతో చెప్పావు కానీ అమ్మాయి, పిల్లాడికి మాత్రం కాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 5 ఏళ్ళు ఉండాలి సుమా. 6 ఏళ్ళుగా ఉన్నాయంటే విచిత్రంగా ఉంటాడు, 3 ఏళ్ళు ఉంటే ఇంకా విచిత్రంగా ఉంటాడు. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఈ మందులు వాడాలి, ఈ ఫింగర్స్ రావడానికి, ఈ వేడు రావడానికి ఈ మందులు వాడాలి, ఆ మూతి రావడానికి ఆ మందు వాడాలి, ఈ రంగు రావడానికి ఈ మందు వాడాలి. ఏమైనా మందులు ఉన్నాయండి? అమ్మా బాబు జాగ్రత్త పడితే మనకు రూపం వస్తుందా? మీ దేహము, ఎవరు వస్తున్నాడు చూడండి అక్కడ, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. అమ్మా నాన్నలు కాదు, ఆడు బజ్జున్నారు వెళ్ళి అంతే.
అమ్మకెప్పుడు తెలిసింది నువ్వు వచ్చావని? ఆలోచిస్తున్నారా? అమ్మకెప్పుడు తెలిసింది మనం వచ్చావని? ఆలోచించండి. నెల రోజులు అయింది, జరగవలసిన ఋతు కార్యక్రమం జరగలేదు అమ్మకి. అప్పుడు అమ్మ బాబోయ్ నేను నీళ్లు పోసుకున్నాను అనుకుంటుంది. ముందు ఆమెకు అర్థమైపోద్ది సీను. అప్పుడు వచ్చి నెమ్మదిగా, ఏమండి మీకు ఒక శుభవార్త. ఏంటమ్మా శుభవార్త? మీరు తండ్రి కాబోతున్నారు. ఎప్పుడు తెలిసింది ఇప్పటికి? ఎప్పుడు తెలిసింది? ప్రతి నెల జరగవలసిన ఋతు కార్యక్రమం జరగలేదు కనుక అప్పటికే నువ్వు తల్లి గర్భంలో ఫలదీకరణం చెంది, అండం ఫలదీకరణం చెంది పిండంగా మారింది. అది చేసిందెవరు? అందుకే మీ జన్మదినం మీకు తెలీదు అంటానండి నేను. మా బర్త్డే మాకెందుకు తెలియదు అనుకుంటున్నారా మీరు? నిజంగా మీకు తెలియదండి మీ బర్త్డే. మీ బర్త్డే ఎప్పటి నుంచి మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు? అమ్మ కడుపు నుంచి బయటకు రావటం మీ బర్త్డే. ఎవరన్నారు? అప్పుడు కనబడతా కనుక లోకం అక్కడ రాసింది బర్త్డే అని. ఆ మాట నమ్ముతావా నువ్వు? మరి అమ్మ కడుపులోకి వచ్చావు నువ్వు, 9 మాసాలు లోపల ఉన్నావు, అవెందుకు క్యాలిక్యులేట్ చెయ్యు? అదే రోజు, అది ఏ గంట, అది ఏ నిమిషం, అదే క్షణం ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. బైబిల్ ఏముందో చూస్తారా? దాని గురించి బైబిల్ ఎలాంటి వివరణ ఇచ్చిందో చూస్తారా? కీర్తనల 139వ అధ్యాయము 15వ వచనం. వండరండి, మీ బైబిల్ చూడండి. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు, 3000 సంవత్సరాల క్రితమే దేవుడు బైబిల్లో తన వాక్యములో మహాజ్ఞాన గ్రంథంలో నీ పుట్టినరోజు గురించి రాస్తూ ఏమన్నాడంటే, నేను రహస్యమందు పుట్టిన నాడు, నేను రహస్యంలో పుట్టాను నాయన, నా రహస్య పుట్టుక ఎవరికీ తెలియదు. ఆ మాట కానీ ఇప్పుడు ఈ లోకంతో చెప్పామనుకోండి, వాళ్ళు మనల్ని అనుమానించరు. ఏమండి నా జన్మ రహస్యం అండి అన్నామనుకో, అంటే నీ జన్మ రహస్యమా? రహస్యంగా పుట్టేవాను అంటే మీ నాన్నకు తెలీదా? తల్లిని అపార్థం చేసుకుంటారండి. కానీ నీ పుట్టుక రహస్యం అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు? నేను రహస్యం ముందు పుట్టిన నాడు. నా జన్మ రహస్యం. అవును, ఆ కణం వెళుతుందే, ఒక శుక్రకణం వెళుతుందే తల్లి అండం విడుదలైనప్పుడు దాన్ని కలుసుకోవటానికి. ఆ రోజు 30 కోట్ల శుక్రకణాలు వెళుతున్నాయి నీలాగే, ఆ పందెంలో ఉన్నాయి. కానీ నువ్వు మాత్రమే తల్లి అండంతో కలిసి ఫలదీకరణం చెంది పిండంగా మారావే. ఆ రోజు ఎవరికి తెలుసు? ఆ క్షణం ఎవరికి తెలుసు? నేను రహస్యమందు పుట్టిన నాడు అన్నాడు. అందుకే భక్తుడు, ప్రియులరా, దేవుని కొరకు జన్మించిన నీవు, దేవుని కొరకు పుట్టిన నీవు, దేవాలయమై ఉండవలసిన నీవు ఈరోజు దయ్యాలహోగా మారావా? నీ శరీరాన్ని చూస్తుంటే నీ నోటు వెంట వచ్చే అబద్ధపు మాటలు, నీ చూపుల వెంట వచ్చే మోహపు చూపులు, నీ నడకలు, నీ పడకలు, నీ చేతలు, ఇవన్నీ ఆలోచిస్తుంటే ఎలా ఉందంటే పాప భూయిష్టమైన యంత్రంగా మారిపోయింది మానవ ఆకార నిర్మాణం. నోరు విప్పితే అబద్ధాలు, చేతలు మంచివి కావు, నడతలు మంచివి కావు, ఆలోచనలు మంచివి కావు, చూపులు మంచివి కావు. పవిత్రమైన ఈ దేవాలయం, దేవుడు చేతులతో కట్టుకున్న ఈ దేవాలయం, దేవుడు నిర్మించిన మహాదేవాలయమైన నీ ఆకారం, దేవుని ఇష్ట ప్రకారం పుట్టిన నీవు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చవలసిన నీవు భూమి మీదికి వచ్చిన తరువాత నీ ఇష్టం కొరకు ఈ ఆలయాన్ని వాడితే, దానిని దొంగల గుహగా నువ్వు మలిస్తే దేవుడు ఊరుకోడు. ప్రారంభ కాలంలో దేవుడు మానవాకార నిర్మాణాలు చేసిన తరువాత మనుషులందరినీ చూశాడండి. ఆదికాండం 6వ అధ్యాయంలో ఎలా ఉందో చూడండి ప్రపంచం. ఆ రోజు ఎలా మారిపోయిందండి ప్రపంచం. దేవుని కొరకు జన్మించిన ప్రతి ఆకారం దేవుని కొరకు కాక దేవునికి తలపోటు తెచ్చేవాడుగా మారిపోయారండి. 6వ అధ్యాయం 5వ వచనం ఆదికాండం. తీశారా బైబిల్? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. నరులు చెడుతనము భూమి మీద గొప్పది. నరులు మంచితనము భూమి మీద గొప్పది కావాలని నేను అనుకుంటే, నరుల మంచితనము నా ఇష్టాన్ని సంకల్పాన్ని నెరవేర్చాలని నేను కోరుకొని నీకు దేహాన్ని ఇస్తే,
నరులు మంచితనానికి బదులు నరులు చెడుతనమే భూమి మీద గొప్పదైపోయింది. వారి హృదయం యొక్క తలంపులన్నీ, వారి ఊహలన్నీ ఎప్పటి నుంచి చెడిపోయి అన్నాడండి? బాల్యము నుండి చెడిపోయింది నరజాతి అంటున్నాడు. చూడండి ఏం చేశాడో చూస్తారా ఒకసారి. జలప్రళయం అని మీరు విని ఉంటారు కదండి, అది ఎలా ఉంటుందో. మొన్న సునామీ వచ్చిన ఇండోనేషియా కానీ అలాగే మిగిలినటువంటి థాయిలాండ్ కానీ శ్రీలంక కానీ అలాగే చెన్నైలో కానీ మెరీనా బీచ్లో కానీ ఉంటే, అండమాన్ నికోబార్ దీవుల్లో కానీ మనం ఉంటే అసలు ప్రళయ కెరటం ఎలా ఉంటుందో మనకు అర్థమయ్యేదండి. అవునా? అలాంటిది ఒక్కసారి మీకు చూపిస్తాను, చూస్తారా స్క్రీన్ మీద. ఆనాటి ప్రపంచాన్ని ఎలా ఆయన భస్మీపటలం చేశాడో, ఆనాటి ప్రపంచాన్ని ఎలా భయంకరంగా నీళ్ళలో ముంచెత్తాడో ఒకసారి ఇది చూస్తే మనకు అర్థమవుతుందండి ఇంత భయంకరంగా ఉంటుందా అని. ఎంత పెద్ద కెరటం అండి బాబోయ్. వాళ్ళ మేడలు, వాళ్ళ మిద్దెలు, వాళ్ళ విలాసవంతమైనటువంటి వాళ్ళ జీవితాలు ఎలా జలమయమైపోతున్నాయో ఒక్కసారి చూడండి. అది ఆయన తలచుకుంటే అండి వదిలిపెట్టి పారిపోవాలి. నీకున్నవన్నీ వదిలిపెట్టి పారిపోవాలి. కొండలెక్కినా, గుట్టలెక్కినా, మెట్టలు మీదకి పాకినా నిన్ను ఏవి కాపాడలేవు. అంత భయంకరమైన దుస్థితి అండి అది. ఎంత భయంకరం అండి. ఆ రోజు ఇండోనేషియాలో మొన్న సునామీ వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమై ఉంటుందండి ఆ పరిస్థితి. అలాగే అండమాన్ ద్వీపంలో ఉన్న వాళ్ళకి, ద్వీపాల్లో ఉన్న వాళ్ళకి అర్థమై ఉంటుందండి. శ్రీలంక వాసులకు అర్థమై ఉంటుందండి. అదే రకంగా చెన్నైలో ఉన్న వాళ్ళకి, మెరీనా బీచ్లో ఉన్న వాళ్ళకి అర్థమై ఉంటుందండి. ఏమండి ఎంతమంది నాశనం, ఎన్ని వేల మంది, 2,50,000 మందిని తుడిచేసిందండి ఆ ప్రళయ కెరటం, ఆ మృత్యు కెరటం. సముద్రాలే పొంగితే ఆ కెరటాలు కొన్ని వేల అడుగులు ఎత్తు లేస్తే అవి భూమి మీద పొంగి వాళ్ళ మందిరాలను, వాళ్ళ విలాస మందిరాలను, వాళ్ళ ఇండ్లను తునాతునకలు చేస్తే వాళ్ళు కట్టుకున్నవి, వాళ్ళు కొనుక్కున్నవి, వాళ్ళు తెచ్చుకున్నవి, సంపాదించుకున్నవన్నీ జలమయం అయిపోతుంటే ఆ భయంకరమైన బీభత్స పరిస్థితిని ఒకసారి ఊహించండి. అదేనండి ఒకనాటి ప్రపంచానికి దేవుడు విధించిన ప్రళయ గర్జన. జల ప్రళయం సంభవించింది ప్రపంచానికి. దేవునికి తలనొప్పి తీసుకొచ్చారండి వాళ్ళంతా. దేవుని ఇష్టానికి భిన్నంగా ప్రవర్తించారండి వాళ్ళంతా. దేవునికి కష్టాన్ని కలిగించారండి వాళ్ళంతా. దేవుని కష్టాన్ని బూడిద పాలు చేశారండి వాళ్ళంతా. ఒక మంచి వచనాన్ని బైబిల్లో చూద్దాం. ఒక ధనవంతుడు చనిపోయి భయంకరమైనటువంటి అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయాడండి. అక్కడ ఏముందో చూడండి. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అబ్రహాం అతనితో.
లూకాసు వార్త 16:24. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి ఒక నీటి చుక్కలు ఆదరచో ఇప్పించు తండ్రి అని ఆ ధనవంతుడు అడిగితే అబ్రహాం ఏమంటున్నాడో చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవితకాలం అంతా నీకిష్టమైనట్టు బ్రతికావు కదా. నీకు మేడ కావాలి, నీకు ఉద్యోగం కావాలి, నీకు భార్య కావాలి, నీకు అంతస్తు కావాలి, నీకు అధికారం కావాలి, నీకు పదవి కావాలనే కదా బ్రతికావు. నీ ఇష్ట ప్రకారం అదే నువ్వు చేసిన తప్పు. నీకు నేను శరీరాన్ని ఇచ్చింది నా ఇష్ట ప్రకారము బ్రతకమ్మని. 29,99,99,999 కణాలను నేల రాలిప్పి నిన్ను మాత్రమే నీ తల్లి గర్భంలో నేను నిలబెట్టాను. అండంలో ఫలదీకరణం చెందించిన పిండంగా. అది నా ఇష్టం నెరవేర్చాలని నిన్ను నీ తల్లి గర్భంలో నిలబెట్టి బయటకు తెస్తే బయటకు వచ్చిన నువ్వు ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నావు బిడ్డ? ఊరు మీద తిరగడానికా, ఉద్యోగాల దేశం డబ్బు సంపాదించడానికా, బ్యాంకుల్లో ఖజానాలు జాగ్రత్త పెట్టుకోవటానికా, లేక లాకర్లో ఈ డబ్బును పొదుపు చేయటానికా? ఎవరికిస్తావు ఇదంతా? తర్వాత నువ్వేమవుతావో తెలుసా? నా ఇష్టం నెరవేర్చకపోతే నువ్వేమవుతావో తెలుసా? నీటి చుక్కకు వాసిపోతావు. ఆ భయంకర మృత్యుకుండంలో నువ్వు ప్రవేశించి 1500 కోట్ల సంవత్సరాల క్రితం సృష్టింపబడిన శాస్త్రీయ లెక్కల ప్రకారం సూర్యుడు పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అవుతుందంటుంది ఈ శాస్త్రం. 1500 కోట్ల సంవత్సరాలుగా సూర్యుడు మండుతున్నాడే, ఎక్కడైనా ఆరిపోయాడా? వెలుగు తగ్గిందా? వేడి తగ్గిందా? వేడి తగ్గలేదు, వెలుగు తగ్గలేదు. 1500 కోట్ల సంవత్సరాల నుండి మండుతూనే ఉంది. మండించుచున్నది శక్తి దానిని. భూమి మీద ప్రకాశించే సూర్యుడికే 1500 కోట్ల సంవత్సరాలుగా మండుతున్న శక్తి ఉంటే చావని నీ ఆత్మను, చావని ఈ పురుగును ఆరని అగ్నిగుండానికి పంపుతాను అన్నాడంటే అది సూర్యుని కంట ఎంత భయంకరమైనదో మీరు ఆలోచించండి. ఆ పాతాళ గుండం, చావని ఆత్మ ఆరని గుండంలోనికి వెళితే ఆ భయంకరమైన పరిస్థితి నువ్వు ఆలోచిస్తే అది భయం వేస్తుందండి. ఎంతకాలం అనుభవించాలి శిక్ష? 60-70 ఏళ్ల జీవితం, ఈ చిన్న జీవితంలో దేవునికి ఇవ్వవలసిన ఈ శరీరాన్ని దేవునికి ఇవ్వకుండా నీ ఇష్ట ప్రకారంగా దాన్ని నువ్వు ఈడిస్తే ఈ ప్రపంచంలో ఊరుకోడు. లెక్క చెప్పాలి. అందుకే నువ్వు లెక్కలు తెలుసుకోవాలని నీకొక లెక్క చెప్పాడు దేవుడు. ఏమన్నా తెలుసా? నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. నీ తల వెంట్రుకలను లెక్క పెట్టాను నేను. తల వెంట్రుకలనే దేవుడు లెక్క పెడితే నీ కాలాన్ని లెక్క పెట్టాడు, నీ ఆలోచనను లెక్క పెట్టాడు, నీ బ్రతుకు దినాలను లెక్క పెట్టాడు, నువ్వు చేసిన పనులను లెక్క పెడుతున్నాడు. ఎవరిది అనుభవిస్తున్నావు? ఈ బ్రహ్మాండంలోనికి వచ్చి బ్రహ్మాండంలో ప్రకాశిస్తున్న కోటాను కోట్ల నక్షత్రాల కాంతిని ప్రతి రాత్రి అనుభవిస్తున్నావు. భూమి యొక్క పంటను అనుభవిస్తున్నావు. కాలగమనంలో ఋతువులను, ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం అని కాలాలను అనుభవిస్తున్నావు. నేలను పండించిన ప్రతి కాయ అనుభవిస్తున్నావు, ప్రతి పువ్వును అనుభవిస్తున్నావు, ప్రకృతిని అనుభవిస్తున్నావు, పంచభూతాలను అనుభవిస్తున్నావు, బ్రహ్మాండాన్ని అనుభవిస్తున్నావు. చల్లగా నిద్రపోతూ శరీరాన్ని పెంచుకుంటూ ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చుకుంటే దేవుడు ఊరుకోడు, లెక్క అడుగుతాడు నిన్ను. నీకిచ్చిన ఆయుష్కాలాన్ని, నీకిచ్చిన అపురూపమైన మానవ ఆకారాన్ని నీ తల్లి గర్భంలో నిలబెట్టి నీకు ఈ జీవితాన్ని ప్రసాదిస్తే వీటిని తేరగా అనుభవిస్తున్నావా నువ్వు? సూర్యుని వెలుగు, చంద్రుని కాంతి, నక్షత్రాల కాంతి, పగటి రాత్రుల కాంతిని నువ్వు అనుభవిస్తూ పంచభూతాల శక్తిని నువ్వు తినేస్తూ ఆరగిస్తూ ఎన్ని పశువులు, ఎన్ని జంతువులు, ఎన్ని పక్షులు, ఎన్ని నీళ్లు, ఇవన్నీ తేరగా అనుభవించి ఈరోజు నీ కుటుంబం కోసం బ్రతికి నా దగ్గరికి వస్తే నేను ఊరుకుంటాను అనుకున్నావా? నా కష్టాన్ని వ్యర్థం చేశావు. 6 రోజులు కష్టపడ్డాను మీకోసం. నీవు పుట్టక ముందు 6 రోజులు కష్టపడ్డాను.
నా కష్టాన్ని వ్యర్థం చేశావు నువ్వు పుట్టి, నా సంకల్పాన్ని పాడు చేశావు నువ్వు పుట్టి, నా ఇష్టానికి భిన్నంగా ప్రవర్తించావు నువ్వు పుట్టి. ఎప్పుడు నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ ఉద్యోగం, నీ బంధువులు, నీ ఆత్మీయులు, నీ చుట్టరికాలు, ఇవే నా జీవితంలో. నా కోసం ఏం చేశావు? నీ కష్టాన్ని ఇచ్చావా? నీ కాలాన్ని ఇచ్చావా? నీ జ్ఞానాన్ని ఇచ్చావా? నీ ఆరోగ్యాన్ని ఇచ్చావా? నీ సంపదనిచ్చావా? చెప్పు, ఏమిచ్చావు నా కోసం అని నిన్ను అడుగుతాడు. ఊరుకుంటాడా? విడిచిపెడతాడా? తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవని చెప్పాడు. చివరిగా ఒక మాట చదివి ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని, యేసుప్రభు అంటున్నాడు వెళ్ళిపోయే ముందు తండ్రి దగ్గరికి, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని తండ్రి. తండ్రి తండ్రి చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఈ శరీరముతో భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి. నువ్వేం చేయాలో తెలుసా? లోకం 5వ వచనం, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను, ఆ మహిమతోనే ఆ పరలోకంలో నన్ను ఇదిగో వస్తున్నాను మహిమపరచు. నా పరలోకం నాకు ఇచ్చేయి, నీ దగ్గర ఆ సుఖాన్ని నాకు ఇచ్చేయి, నీ దగ్గరున్న మహిమను నాకు ఇచ్చేయి తండ్రి. నీ పని పూర్తి చేసేసాను భూమి మీద, ఈ శరీరముతో పని చేశాను, నీ ఇష్టాన్ని నెరవేర్చాను, కష్టపడ్డాను, పస్తులున్నాను, దెబ్బలు తిన్నాను, వివాహాన్ని కోరలేదు, బిడ్డలను కోరలేదు, నా తల్లి చూడడానికి వచ్చిన, నా సోదరులు సోదరీమణులు చూడడానికి వచ్చిన, ఎవరు నా తల్లి ఎవరు నా సోదరులను నిలదీశాను. నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన వీళ్ళే నా తల్లి తండ్రి అని నీ నామాన్ని నేను ఎవరికి బయలుపరచానో వారిని గుర్చే చెప్పాను. ముక్కు పచ్చలారిన నా దశలో 12వ ఏట యెరూషలేము పండుగకు నా తల్లి తండ్రి నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నేనేమన్నానో నీకు తెలుసు తండ్రి, నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా. పాలబుగ్గల వయస్సులోనే నా పరలోకపు తండ్రి పని మీద ఉన్నానని భూమి మీద తల్లిదండ్రులతో చెప్పాను. అది నీవు ధరించుకున్న యేసుక్రీస్తు చెప్పిన మాటలు. నేను క్రైస్తవుడును అని నీ ఈరోజు చెప్పుకుంటున్నావే, ఆ మాటలు నువ్వు ధరించుకున్న యేసు మాటలు. ఆయనను ధరించుకున్న సోదరా సోదరి, నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావు? నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావు? శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను సమర్పించినందున, విధేయుడైనందున, తండ్రి మీద భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన స్వీకరింపబడ్డాడు అన్నాడు ఎబ్రీ పత్రిక 5:7లో. పరలోకములో ఉన్న యేసే భూమి మీద మానవ శరీరాన్ని ధరించుకొని దేవుని కొరకు ఆకారాన్ని అర్పణ చేసినప్పుడు నిన్ను వివాహము చేసుకుని వద్దు అనలేదే, నిన్ను బిడ్డలను కనవద్దు అనలేదే, నువ్వు సుఖపడొద్దు అనలేదే. నా ఇష్టాన్ని నెరవేర్చావా లేదా? నీకు భార్య ఉన్నా, పిల్లలున్నా, నీకు ఇల్లున్నా, వాకిలున్నా, నీకు ఏమున్నా నా ఇష్టాన్ని నువ్వు నెరవేర్చావా లేదా అని దేవుడు నిన్ను అడగబోతున్నాడు. మీరేమి చెప్తారో సిద్ధపడండి. ఈ రాత్రి నిన్ను పిలిస్తే, ఈ రాత్రి నన్ను పిలిస్తే నేను వెళ్ళాలి అక్కడికి వెళ్ళి నేనేం చెప్పాలని మీరు సిద్ధపడుతున్నారు? ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాం. నంబర్ బస్సు దొరుకుతుందో దొరకదో అని ఆరాటపడుతున్నాం. వినాలన్న కోరిక ఉంది, బస్సు దొరకదన్న భయం ఉంది. పర్వాలేదు, బస్సు దొరక్కపోయినా ఆటో మీద వెళ్ళగలం, పర్వాలేదు నడిచైనా తెల్లవారి చేరగలం. భూమి మీద మనకి అవకాశం ఉంది. కానీ పరలోకాన్ని పోగొట్టుకుంటే, ఈ క్షణంలో ఈ మనం మృత్యుముఖంలో పడితే మనం తప్పించుకోలేము, మనం రూటు మార్చుకోలేము, మరొక క్లాసు మనకు జరగదు, మరొక అవకాశం మనకి ఇవ్వబడదు. ఆలోచించండి, ఎవరి కోసం భూమి మీద బ్రతుకుతున్నారు? మన దేవుని కోసం మనం బ్రతకకపోతే ఆయనున్న మహాలోకానికి మనం చేరలేము. బ్రతుకులను మార్చుకోండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, మీ పిల్లకు మేము చెప్పవలసిన మీ మాటలు చెబుతున్నాం. వాళ్ళ నుంచి ప్రతిఫలాన్ని ఆలోచించి మీ మధ్యకు రాలేదు. చిన్న పిల్లలు ఆటోలు నడుపుకున్న వాళ్ళు వాళ్ళ కష్టాన్ని ఇచ్చి ఈ సభలో నిర్వహిస్తున్నారు. భూమి మీద
మీద మీ పిల్లలుగా పుట్టినందుకు తమ కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటున్నారు వాళ్ళంతా. ఇలా ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో ఆలోచించగలిగితే 650 కోట్ల మంది మనుష్యులు మీ ఆకర్షణలోనికి తప్పనిసరిగా వచ్చేవాళ్లే. ఆచారాలకు, సాంప్రదాయాలకు, మూఢ నమ్మకాలకు, బైబిలు తెలియక భయానకమైన వాతావరణంలో ప్రపంచ క్రైస్తవులే బ్రతుకుతున్నప్పుడు 150 కోట్ల మంది ప్రజలు ఏమవుతున్నారో మాకు తెలుసు. మరి ప్రపంచాన్ని ఒక్కసారి చేసుకోండి. రాబోయే ప్రళయాన్ని తప్పించుకోవడానికి, పోబోయే పాతాళ అగ్ని గుండాన్ని తప్పించుకోవటానికి ఇప్పటికైనా మా మనస్సులను మేము మార్చుకొని ఒక మంచి నిర్ణయంతో ఈ మైదానం నుండి వెళ్ళే భాగ్యం మాకివ్వండి. పిల్లలు వెళుతున్నారు, క్షేమంగా వాళ్ళ ఇళ్లకు చేర్చండి. వాతావరణాన్ని మాకు అనుకూలంగా మలిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తమ పాదపద్మములకు సమర్పించుకుంటూ మీ కుమారులు మా రక్షకులైన యేసు క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.